శ్రీమన్నారాయణ. మీనరాశి వారికి ఈ భాద్రపద మాసంలో పితృపక్షాల కంటే ముందు పితృపక్షాలలో ఆయా గ్రహ సంచారం వల్ల వచ్చేటువంటి రాశి మాసవారి ఫలితాలు ఏ విధంగా ఉందో ఒకసారి సమీక్షించుకుందాం. మీనరాశికి అధిపతి గురువు. ఆ గురువు లాభాధిపతి దశమాధిపతి కూడా అయినందువల్ల, నైసర్గికంగా శుభుడైనందువల్ల, కాకపోతే తృతీయ స్థానంలో ఉపజయ స్థానంలో ఉన్నందువల్ల, ఉపజయ స్థానం గురువు కొంత అనుకూలం కాకపోయినా కానీ ఉపజయ స్థితి కాబట్టి ఏ రకంగా చూసినా కానీ మీనరాశి వాళ్ళకి గురువు యొక్క అనుకూలత సంపూర్ణంగా ఉంటుంది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తర్వాత వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఏ వ్యాపారమైనా సరే, ఏ వ్యాపార రంగంలో ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా ధనుసు రాశి వాళ్ళకి గురువు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. కాకపోతే స్త్రీల విషయం లోపల మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు స్త్రీ ముఖ్యంగా కలత్రకారకుడు కాబట్టి, గురువుకు నైసర్గికంగా శత్రువు కాబట్టి స్త్రీ వ్యవహార విషయం లోపల మాత్రం మాట పడకుండా చూసుకోవాలి, మాట రాకుండా చూసుకోవాలనేటువంటి జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచించడం జరుగుతున్నది. తర్వాత చతుర్థంలో అంటే అర్ధాష్టమంలో కుజ సంచారం నడుస్తూ ఉంది మీనరాశి వాళ్ళకి. కుజుడు ధనాధిపతి, తర్వాత భాగ్యాధిపతి, ఈ రెండిటికి అధిపతి అయినందువల్ల అర్ధాష్టమంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా వ్యవహార నష్టాలు ఎక్కడ కూడా కలిగించకుండా జాగ్రత్త అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు కుజుడు మీనరాశి వారికి. ఒక రకంగా అర్ధాష్టమ కుజుడు ఇబ్బంది పెట్టాల్సినటువంటి స్థితి అయినా కానీ అతనికి ఉన్నటువంటి ఆధిపత్య శుభత్వం వల్ల, ధనాధిపత్యము తర్వాత భాగ్యాధిపత్యం రావడం వల్ల అతను పూర్ణ శుభుడేండు. అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ కూడా అతని యొక్క దృష్టి కూడా ఈ సప్తమ స్థానం మీద ఉండడం వల్ల చాలా చాలా శుభమైనటువంటి ఫలితాలను ఇస్తాడు కుజుడు మీనరాశి వాళ్లకు. పాడి పరిశ్రమ, వ్యవసాయ రంగము, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి రంగము, భూమికి సంబంధించినటువంటి ఏదైనా సరే అన్నిటిని కూడా కుజుడు అనుకూలుడై ధనలాభాన్ని, భాగ్య సంపదను పెంచేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇంకా న్యాయరంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సైనిక రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అందరికీ కూడా చాలా చాలా శుభ ఫలితాలను, అనుకూలమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు కుజుడు అర్ధాష్టమంలో ఉండి, చతుర్థ స్థానంలో ఉండి. తర్వాత షష్టమ స్థానంలో బుధుడు శత్రు వృద్ధిని కలిగిస్తాడు. అంటే లేనిపోని అనుమానాలకు గురి చేస్తాడు బుధుడు 6వ స్థానంలో ఉండి. తర్వాత లేనిపోని ఖర్చు చేయిస్తాడు బుధుడు 6వ స్థానంలో ఉండి. శత్రు వృద్ధిని చేయిస్తాడు బుధుడు మీనరాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉండడం వల్ల. ఇక 7వ స్థానంలో ఉన్నటువంటి రవి, 7వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ మీనరాశి వాళ్ళకి. అంటే రవి నైసర్గికంగా మిత్రుడైనప్పటికీ కూడా కేతుతో కలిసి ఉండడం వల్ల ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, ఆకస్మికమైనటువంటి ధన నష్టాలు, ఆకస్మికమైనటువంటి ఆరోగ్య నష్టాలు, తర్వాత భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకు కారణమవుతాడు కేతువు మీనరాశి వారికి. కాబట్టి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాలి, మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాలి. వ్యవహారం లోపల నష్టాలు ఎక్కడ వస్తాయో ఒకసారి గమనించి ఆ నష్టాన్ని కలగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మీనరాశి వాళ్ళు. ఈ కేతువు వల్ల, ఈ రవి వల్ల, ముఖ్యంగా జ్ఞాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జ్ఞాతులు, పాలివాళ్ళు, తండ్రికి సంబంధించినటువంటి చిన్నాన్నలు కానీ పెద్దనాలు కానీ వాళ్ళ సంతానం వల్ల కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యవహారంలో కూడా, ఆ విషయాలలో కూడా
జాగ్రత్తగా మెలగాలని సూచించడం జరుగుతుంది. ఇకపోతే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా మీనరాశి వాళ్ళకి అంత శుభ ఫలితాలను ఇవ్వలేకపోతాడు. అంటే నైసర్గిక శత్రువు గురువుకు శుక్రుడు, అందులో భార్యాకారకుడు కలత్రకారకుడు శుక్రుడు కాబట్టి మీనరాశి వాళ్లకు ఖచ్చితంగా ఈ శుక్రుని వల్ల తప్పకుండా జప తర్పణ హోమ దానాదులు చేయించుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. ఎందుకంటే తృతీయాధిపతి ఏండు అష్టమాధిపతి ఏండు, ఈ తృతీయాధిపతి పాపియే, అష్టమాధిపతి పాపే, మళ్ళీ అష్టమ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి భార్య భర్త ఆరోగ్య విషయం లోపల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని సూచించడం జరుగుతుంది మీనరాశి వాళ్లకు ఈ సంవత్సరం, ఈ నెలంతా కూడా. ఇకపోతే ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీనరాశి వాళ్లకు బుధుడు, కేతువు, శుక్రుడు ఈ ఇద్దరు మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేతువుకు సంబంధించి శుక్రుడికి సంబంధించినటువంటి జప తర్పణ హోమ దానాదులు చేయించుకోవడం, తర్వాత సుందరకాండ పారాయణం తప్పకుండా చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదా చేయగలిగే వాళ్ళు ఉంటే తామే స్వయంగా సుందరకాండ పారాయణం చేసినట్టయితే ఈ కళత్వ సంబంధమైనటువంటి, తర్వాత భయ ఆందోళన, ఆరోగ్య సంబంధమైనటువంటి భయ ఆందోళన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా సుందరకాండ పారాయణం చేయడం కానీ చేయించడం కానీ చేసే ప్రయత్నం చేయాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.